మనం చేసుకుంటున్నాం. దయచేసి బయట సిఎల్పి లీడర్గా నేను అక్కడ అందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 1 లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం. ఎట్లా అనిపిస్తుంది? మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎదుర్కొచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన ఇలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటామో అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సార్ పొద్దున్న వేస్తే అవునా, భూమి సొంత భూమి అమ్మా లేకపోతే ఇద్దరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాత తండ్రులు తెచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా, ఏం పండించిన ఈసారి ఏం వేసినావు? ఒడ్లు తీసుకుంటాం సార్. మొక్కలు వేసినాం సార్. పోయినసారి గుడ్డలు వేసింది, ఇప్పుడు మొక్కలు వేసాం. ఇంత ఒడ్లు వేసాం. మంచిగా చేసుకోవాలంటే మీకు అందరికీ కష్టం తీరువాలి. అప్పులు కానీ అప్పుల సమస్య ఉంటుంది కానీ సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేసుకున్నాం. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక, ఈ ధైర్యం, ఈ భరోసా రైతుల లోగో పెడతాం. అన్న ఒక్కరు లేచి చాలా స్పీడ్ తినా.